హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. హోండా సిటీ 5th జనరేషన్. సో ఎస్యూవీస్ టైంలో సెడాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కంఫర్ట్ కావాలి, అటు పీస్గా ఉండాలి ఒక కార్ అనుకున్నట్టయితే హోండా ఈజ్ ద బెస్ట్ చాయిస్గా ఉంటుంది. అండ్ చాలామంది దీన్ని డాక్టర్స్ కార్ అని కూడా అంటూ ఉంటారు. బట్ ఈ ఓనర్ ఎందుకు పర్చేస్ చేశారు ఈ 2025లో అండ్ ఏంటి ఇష్యూస్ ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు అశ్విన్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ ఐటీలో చేస్తుంటాను, టీమ్ లీడ్. ఓకే, పర్చేస్డ్ ఎప్పుడండి ఇది 2022 సెప్టెంబర్ 30th. 22 అంటే 5th జనరేషన్. బట్ ఎస్ ఇట్స్ ద సేమ్, అంటే మనకు ఏం చేంజ్ అవ్వలేదు. ఫ్రమ్ 2020 ఇట్స్ ద సేమ్ మోడల్ 5th జన్, సో నో చేంజెస్. వేరియంట్ ఏమొస్తుందండి? ఇది వి అండి, బేస్ వర్షన్. ఇది బేస్ వర్షన్. ఎస్ బేస్ వర్షన్. ఓకే, సో బట్ బేస్ వర్షన్ అయినా కూడా స్లైట్ చేంజెస్ చేశాను. సో దట్స్ వాట్. నార్మల్గా అయితే మనకు టాప్ ఎండ్లో 16 ఇంచ్ అలాయ్స్ వస్తాయి. అవును. బట్ నేను వచ్చేసి ఏం చేశానంటే 15 ఇంచ్ వచ్చిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే ఐ ఎక్స్చేంజ్ దెమ్ ఫర్ 16 ఇంచ్ అనమాట. ఒరిజినల్ హోండా అలాయ్స్ ఇవి. మనకి స్పైక్స్ వస్తాయి కానీ నేను ఒరిజినల్ అలాయ్స్ తీసుకున్నాను. తర్వాత 16 ఇంచ్ 195 సెక్షన్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రొఫైల్ అప్డేట్. ద రీజన్ బీయింగ్ 185 వచ్చేసి ఇంత హెవీ బాడీకి 185 అప్పుడప్పుడు కొంచెం మనకు బాడీ రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట లైట్గా. బట్ 195 పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా హోండా సిటీ పర్చేస్ చేస్తే 195 ప్రొఫైల్కి వెళ్తే మాత్రం మీకు దాన్ని ప్యూర్ రైడ్ కంఫర్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు వచ్చిన టైర్స్ ఏముండే? నాది వచ్చేసి 185 by 60 by R15 15 ఇంచ్ బ్రాండ్. అది ఎంఆర్ఎఫ్. నేను కాంటినెంటల్ తీసుకున్నాను ఫర్ రోడ్ సైలెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక లాస్ట్ 5 years నుంచి చూస్తే అంత సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ అండ్ ఎస్యూవీస్ ట్రెండ్ నడుస్తుంది. రైట్. సో మీరు సెడాన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సరే రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ అన్నిట్లో కూడా 5th జనరేషన్ అడిగారు. నేను 5th జనరేషన్తో పాటు 1st జనరేషన్ నుంచి అన్ని జనరేషన్స్ కవర్ చేస్తాను ఓనర్షిప్ రివ్యూస్. కాకపోతే వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు కొత్త వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళైతే కనుక నమ్మి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ షేర్ కూడా చేయండి అంతే. ద మేజర్ కంఫర్ట్ ఫర్ మీ ఈస్ ఇది రోడ్ గ్రిప్ బాగుంటుంది కంపేర్ టు ఎస్యూవీస్. సో సెడాన్ మనకు ఏంటంటే సెడాన్లో ఏంటంటే హైట్ ఉండొచ్చు బాడీ, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రోడ్ కంఫర్ట్ ఆ ఫీల్ అనేది మనకు సెడాన్లో వచ్చింది, మనకు ఎస్యూవీలో రాదు. సో ద మెయిన్ రీజన్ ఫ్యామిలీ కార్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు రైడ్ కంఫర్ట్ కానీ మనకు బాడీ రోల్ అసలు ఉండదు, జీరో బాడీ రోల్ ఉంటుంది మనకు సెడాన్స్లో. సో రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది దీనికి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చోస్ సిటీ. మళ్ళీ సెడాన్ చూస్ చేసుకున్నారు. సో మీరు టైంలో స్లావియా వర్చస్ వర్నా ఉంది. కరెక్ట్. సిటీకి రావడానికి రీజన్ ఏంటి? సో సిటీ వచ్చేసి మనకు మెయింటెనెన్స్ తక్కువ. ద ఫస్ట్ రీజన్ వచ్చేసి మెయింటెనెన్స్. మళ్ళీ మనకు వి మోడల్లో మీకు ఒకవేళ వచ్చి మీరు చూస్తే ఐ మీన్ యూ విల్ గెట్ క్రూజ్. ఇక్కడ క్రూజ్ వస్తున్నాయి, అన్ని ఇస్తున్నారు వాళ్ళు సిటీ వాళ్ళు. మనకు బేస్ వర్షన్లో వేరే దాంట్లో రాదండి. ఓకే, మనకి ఇప్పుడు చూస్తే దీంట్లో మీకు అన్నీ కవర్ అయ్యాయి. సో జస్ట్ ఒక సన్ రూఫ్ తప్ప మీరు చూస్తే క్రూజ్ కానీ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకటి ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే మనకు బేస్ వర్షన్లో వాటిలో వచ్చేసి జస్ట్ బేస్ వర్షన్ ఇన్ఫోటైన్మెంట్ ఇస్తాడు. దీంట్లో వి వర్షన్ నుంచి మీకు ZX వర్షన్ వరకు సేమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఇస్తారు. అండ్ సౌండ్ ఈస్ టూ గుడ్. అంటే దెర్ ఈస్ నో, అంటే ఇంకా మీకు మళ్ళీ సపరేట్గా స్పీకర్స్ అవి వేయడానికి అవసరమే లేదు. సో ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ అనమాట మనకు స్పీకర్స్ వైజ్ కూడా. అండ్ కంఫర్ట్ వచ్చేసి కూడా మనకు లెగ్ స్పేస్ కానీ మీరు చూస్తే బ్యాక్ సీట్ స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్లో మనకు మిడ్లో పిల్లర్ రావడం వల్ల మనకు డిస్కంఫర్ట్ ఉంటుంది. అదే ఇదైతే మనకు 3 members కంఫర్ట్గా కూర్చోవచ్చు. సో మీకు వెనకాల కూడా ఏం ఇన్కన్వీనియన్స్ ఉండదు అనమాట. చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే సెడాన్స్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఉంటుంది. మీకు ఏమన్నా జరిగిందా? ఇప్పటి వరకు అయితే నాకు 16 సెక్షన్ టైర్లో అయితే ఏం జరగలేదు. మేబీ 15 టైర్స్లో జరగవచ్చు. బట్ 16 టైర్స్ నేను ఎప్పుడైతే వేసానో నాకైతే ఇంతవరకు ఆ ప్రాబ్లం అనేది అసలు లేదు 16 సెక్షన్లో. అండ్ మీరు తీసుకుంది నాన్ హైబ్రిడ్ 1.5 వస్తుంది. మీరు తీసుకున్న టైంలో హైబ్రిడ్ ఆప్షన్ కూడా వచ్చింది. బట్ దట్స్ వే టూ ఎక్స్పెన్సివ్. దీనికంటే ఆల్మోస్ట్ ఇది నాకు 15 lakhs పడింది. దట్ ఈస్ అరౌండ్ 22 ఉండింది అప్పట్లో. ఓకే. సో మళ్ళీ మైలేజ్ ఎఫిషియన్సీ వచ్చేసి కూడా మనకి
ఇట్స్ గుడ్ ఎనఫ్. అంటే మనకు సిటీలో 13-14 వస్తుంది, ఓకే హైవేస్లో 18+ వస్తుంది. బట్ మీరు 100 లోపు ఉంటే గుడ్ ఒకవేళ. మైలేజ్. Yeah. సో ఈ 5th జనరేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీ జనరేషన్కి ఇంజన్ రిఫైన్మెంట్ పెరుగుతూ వస్తుంది, స్మూత్ అవుతుంది. Right. సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా అండి? బటర్ స్మూత్ అండి. ఈ ఇంజన్ వచ్చేసి మీకు హోండా సిటీకి మళ్ళీ ఇంకా ఇంజన్లో అంటే అసలు పేరు పెట్టడానికి లేదన్నమాట. సో మనకు 5th జనరేషన్ నేను తీసుకుంది, 4th జనరేషన్ 5th జనరేషన్ వచ్చేసి అది వచ్చేసి ఐవీటెక్ 1.2, ఇది 1.5 అండి. 5. సో దీనికి కొంచెం పవర్ ఎక్కువ. ఓకే కాకపోతే దీంట్లో టార్క్ కొంచెం లీనియర్ ఉంటుంది. ఫోక్స్ వ్యాగన్ స్కోడా వాటిల్లో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, అంతే తేడా. ఓకే అదే అడుగుదాం అనుకున్నా. టర్బో ఇప్పుడు ఉన్న అందరూ టర్బో యూజ్ చేస్తున్న టైంలో న్యాచురల్ ఆస్పిరేట్ ఓవర్టేక్స్ టైంలో ఏమైనా ల్యాగ్ అవుతుందా? ల్యాగ్ అనేది అంటే లీనియర్గా ఉంటుంది, అదే నేను చెప్తున్నా. మనకు ఇప్పుడు స్కోడాలో ఫోక్స్ వ్యాగన్లో ఉన్నంత అగ్రెసివ్గా ఓవర్టేక్ అయితే దీంట్లో పాసిబుల్ ఉండదు. బట్ ఆ లీనియర్ టార్క్ అందుకున్నాక ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు ఓవర్టేక్ కూడా. సో ఇంకోటి ఈ ఎస్పెషల్లీ హోండా సిటీ కార్లోనే క్యాబిన్ నాయిస్ అంటే బయట ఉండే విండ్ నాయిస్ కానివ్వండి అది చాలా వస్తుంది అని ఎన్హెచ్ లెవెల్స్ వరస్ట్ అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? దట్స్ రైట్. మనకు క్యాబిన్ నాయిస్ అయితే బాగానే వస్తుంది దీంట్లో, అదొక్కటి మనకు నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సిటీలో. ఓకే టైర్ నాయిస్ అయితే మీరు దాన్ని అప్గ్రేడ్ చేశారు? ఎస్ అది మాత్రం బాగుందండి. టైర్ నాయిస్ అయితే. సో దీనికి సొల్యూషన్ ఏముంటుంది? బెటర్ ఎన్హెచ్ లెవెల్స్ కి డాంపింగ్ ఏమైనా చేస్తే బాగుంటుంది? డాంపింగ్ చేయొచ్చు, బట్ నేనేమనుకుంటున్నానంటే మనం సైలెంట్ గా వెళ్తే ఆ వాయిస్ అది ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ నాయిస్ మనకు బయటకు వినిపించవచ్చు. నార్మల్గా మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ పెట్టుకున్నప్పుడు డీసెంట్ ఎనఫ్ అసలు మీకు వాయిస్ కూడా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాయిస్ తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో ఆ ఇంజన్ ఇచ్చే స్మూత్నెస్కి మీకు ఆ నాయిస్ అనేది మీకు సెకండరీ అనిపిస్తుంది. సో ద ప్రైమరీ థింగ్ ఈస్ ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో చాలా బాగుంటుంది. సో ఇంకోటి మీరు తీసుకున్న మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్? ఇది మాన్యువల్ అండి. మాన్యువల్. సో గేర్ షిఫ్ట్స్ కానీ క్లచ్ ప్లే ఎలా? లేదు బటర్ స్మూత్, లైక్ నో ట్రబుల్ ఇన్ గేర్ షిఫ్టింగ్ ఆర్ ఎనీథింగ్ సచ్. స్టీరింగ్ ఎలా ఉంటుంది? ఫెంటాస్టిక్ అండి. జస్ట్ మీరు ఒక బటర్ స్మూత్ జస్ట్ 1 ఫింగర్తో తిప్పేయచ్చు దీన్ని. మీకు హెవీ కార్ లాగా ఉండదు, లాంగ్ కార్ లాగా ఉండదు. మీకు సిటీ డ్రైవ్ కూడా బాగుంటుంది. హైవేలో అయితే జెమ్ అని చెప్పొచ్చు డెఫినెట్గా. అండ్ బ్రేకింగ్ విషయం మాట్లాడితే ఎక్సలెంట్ అండి. ఏబిఎస్ దీంట్లో ఏబిఎస్ బ్రేకింగ్ ఇచ్చాడు. మీకు ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా కూడా దీంట్లో టైర్డ్నెస్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ 2023 కదా, 25 2.5 years అయింది. ఐ నెవర్ ఫెల్ టైర్డ్ ఇన్ దిస్ వెహికల్ అండి, ఎంత దూరం వెళ్ళినా కూడా. ఓకే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సస్పెన్షన్ ఎలా ఉంటుంది? సాఫ్ట్ ఆర్? ఇట్స్ సాఫ్ట్ సస్పెన్షన్. దీంట్లో వచ్చేసి మనకు హైవేలో అయితే దీని సస్పెన్షన్ చాలా బాగుంటుంది. మనకు కొంచెం హర్డిల్స్ ఉన్న రోడ్లో అయితే కొంచెం ఎక్కువ బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సిటీలో ఎక్కువ బౌన్సీ ఉంటుంది ఎందుకంటే స్మూత్ సస్పెన్షన్. ఓకే సో ఇందాక మీరు అన్నట్టుగా రేర్ సీట్స్ కంఫర్ట్ వైజ్ అయితే లెగ్ రూమ్ నో డౌట్ బెస్ట్ ఇన్ క్లాస్, కింగ్ ఆఫ్ ద సెగ్మెంట్, ఇది బాగుంటుంది. బట్ 6 feet వాళ్ళకి హెడ్ రూమ్ ఇష్యూస్ వస్తాయి వెనకాల కూర్చున్న వాళ్ళకి? లేదండి, 6 feet వాళ్ళు కూడా కంఫర్టబుల్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే అండ్ ఇంకోటి ఈ స్పెసిఫిక్గా హోండా సిటీలోనే టీపీఎంఎస్ సెన్సర్ ఇష్యూస్ అని విన్నాను, మీకు అది వచ్చిందా ఏమన్నా? ప్రైమరీగా ఎస్, కొన్ని రోజులు నాకు చూపించింది. అంటే మనకు టైర్ ప్రెషర్ ఒకవేళ సేమ్గా ఉన్నా కూడా అప్పుడప్పుడు బ్లింక్ అయ్యేది అనమాట. సో నేను నార్మల్ షోరూంలో కనుక్కున్నప్పుడు కూడా వాళ్ళు మాన్యువల్గా మీకు హార్డ్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ గో ఆఫ్ అన్నారు. కానీ ఎస్ యాజ్ యూ సెడ్ సమ్ టైమ్స్ టీపీఎంఎస్ మనకి ఫిగర్ చూపిస్తుంది. ఎస్ దట్స్ రైట్. అండ్ ఇంకొకటి టీపీఎంఎస్ చూపిస్తుంది బట్ అన్ని కార్స్లో లాగా ఏ టైర్లో ఎంత ప్రెషర్ నుంచి లేదు, దీంట్లో లేదు. అయ్యా అది ఓన్లీ ఏ టైర్ అనేది మనకి ఏం తెలియదు. దీంట్లో జస్ట్ మనకు ఒక సింబల్ అనేది చూపిస్తుంది టీపీఎంఎస్. ఒక టైర్లో తక్కువ ఉన్నా కూడా 4 మనం చెక్ చేసుకోవాలి. అంతే డెఫినెట్గా, అదొకటి, అది నెగిటివ్ పాయింట్. ఓకే సో ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఇంటీరియర్లో నేను వస్తాను అటు సైడ్ నుంచి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్ ఈ 2020 నుంచి కానివ్వండి 2025 వరకు కానివ్వండి రెజల్యూషన్ కానీ టచ్ రెస్పాన్స్ కానివ్వండి ఎలా అనిపిస్తుంది మీకైతే? యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్లో ఒక ఫస్ట్ మైనస్ పాయింట్ చెప్పాలంటే మనకు షేడ్ ఉన్నప్పుడు అయితే సరిగ్గా ఇన్ఫోటైన్మెంట్ కనిపించదు అనమాట. ఎక్కువ సన్ షేడ్ ఉన్నప్పుడు మనం రివర్స్ చేస్తుంటే కొద్దిగా ఆ షేడ్ దీని మీద పడుతుంది, అదొకటి నెగిటివ్. బట్ ఇంకొకటి వచ్చేసి ఇది వైర్డ్ అండి, ఇది 2022 మోడల్ కాబట్టి ఇది వైర్డ్ మోడల్. సో ఫర్ దట్ నేనేం చేశానంటే మనకి ఇప్పుడు డివైజెస్ వస్తున్నాయి. నేను ఇది US లో తెప్పించాను, మోటరోలా ఇది. కానీ ఇప్పుడు మనకు వేరే కంపెనీస్ మనకి పోర్ట్రానిక్స్ అని చెప్పేసి మనకు చిన్న పెన్ డ్రైవ్ లానే ఎగ్జాక్ట్లీ ఇన్సర్ట్ చేస్తే మనకు సరిపోతుంది, వైర్లెస్ అయిపోతుంది. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి అదొకటండి మనకు విజిబిలిటీ షేడ్లో మాత్రం మనకు సరిగ్గా ఉండదు. ఒక్కోసారి కొంచెం డార్క్గా ఉన్నప్పుడు అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ రివర్స్
కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఒక్కసారి చూడండి. కెమెరా క్వాలిటీ యా షూర్. సో డీసెంట్ డీసెంట్ ఎనఫ్ అండి. అంటే మనకు కనిపిస్తుంది ఏదైతే కావాలో అది ఇట్ విల్ సర్వ్ ద పర్పస్ అండి. ఓకే, బట్ ఈ ప్రైస్లో కొంచెం ఏమంటారు ఇన్ఫోటైన్మెంట్ రెజల్యూషన్ కొంచెం బెటర్ ఉండొచ్చు, అండ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా కొంచెం బెటర్ ఉండొచ్చు. అంటే ప్రస్తుతం అయితే నేను లాగ్స్ అయితే నా దాంట్లో ఏది చూడలేదు ఇప్పుడు వరకు. టాటా వల్ల అయితే అసలు లేదు, లాగ్స్ అనేది ఏం లేదు, ఇన్ఫోటైన్మెంట్స్ తో నాకు ఇష్యూస్ అనేది ఏం లేదు. దీంట్లో 3 మోడ్స్ కూడా ఇచ్చాడు, క్లోజ్అప్ అండ్ యూనో మోర్ క్లోజ్అప్ వ్యూస్ అనమాట, వైడ్ 3 ఇచ్చాడు. సో దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ అండి, సరిపోతుంది మనకు డ్రైవింగ్ వరకు అయితే. కాకపోతే ఇంకోటి వచ్చేసి మనకు రెయిన్ పడ్డప్పుడు అప్పుడు కూడా కొంచెం షేడ్ అనేది ఉంటుంది డెఫినెట్ గా, అంత క్లియర్ గా విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇట్ కుడ్ హావ్ బీన్ ఇంప్రూవ్డ్. అండ్ మీరు వి వేరియంట్ లో ఈ ప్రైస్ కి ఇంకా ఏమైనా బెటర్ ఫీచర్స్ ఇచ్చుంటే బాగుండు ఈ వేరియంట్ లో అని అనుకున్నారా? ఐ థింక్ నాకు తెలిసి వి మోడల్లో మీరు బేస్ మోడల్లో మీరు స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్ కంపేర్ చేస్తే హోండా వాడు ఇచ్చినట్టు నాకు తెలిసి నోబడీ కెన్ గివ్ ఇట్ అండి. ఐ థింక్ ఫర్ ద ప్రైస్ దట్ వీ పేడ్ వీ గాట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ ఫర్ షూర్. ఎందుకంటే మీకు ఆటో క్రూజ్ ఇచ్చాడు, జస్ట్ ఫర్ సన్ రూఫ్ ఒకటి వదిలేసి మీకు ఏవేవైతే ఉంటాయో అన్ని, జస్ట్ మనకు ట్వీటర్స్ ఉండవు దీంట్లో. సో వెరీ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్ విచ్ కెన్ బి ఇగ్నోర్డ్ అండి, అంటే నాట్ మచ్ రిక్వైర్డ్ అనమాట. ఓకే, నాకు తెలిసి అయితే ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్, ఐ థింక్ ఫర్ ఎవర్ వాట్ ఎవర్ ఐ పెయిడ్ ఐ గాట్ యూనో వర్త్ అని నా ఇంటెన్షన్. ఓకే, అండ్ స్పీకర్స్ క్వాలిటీ అయితే మీరు బాగుంది అని అన్నారు. ఎస్, బట్ మేబీ టాప్ ఎండ్ లో అన్న అట్లీస్ట్ బేసిక్ వాళ్ళ హోండా స్టాండర్డ్ స్పీకర్స్ వస్తున్నాయి ఇప్పటికి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ హార్మన్ కార్డు అంటున్నారు, బోస్ స్పీకర్స్ బ్రాండ్ వచ్చేస్తున్నాయి. మేబీ మనం హోండా బ్రాండ్ వైజ్ వెళ్తే వాళ్ళు చేయొచ్చు స్పీకర్ చేంజ్ కూడా, బట్ వాట్ హీ థాట్ మైట్ బి అది డీసెంట్ ఎనఫ్ అనుకొని ఇచ్చుంటారు. బట్ దిస్ సర్వ్స్ ద పర్పస్, యాజ్ యూ సెడ్ హై ఎండ్ లో మేబీ దే కెన్ గో ఫర్ బోస్ ఆర్ సంథింగ్ as per the trend right now. Okay, and decent plastics and all ఉంటాయి cabin లో. కరెక్ట్, ప్లాస్టిక్స్ వల్ల ఎక్కడన్నా మీకు రాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ రాటిల్ సౌండ్స్ అయితే లేదు. ఇంకోటి వచ్చేసి సిటీలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ఏదైతే డోర్ కి ఉందో, అవును, ఇది వచ్చేసి మనకు లెదర్ ఇవ్వరు. ఓకే, లెదర్ ఇవ్వరు. ఇంకో మెటీరియల్ ఇస్తారు, ఇది క్లాత్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ టైప్. సో దానివల్ల ఏంటంటే మనం పెట్టినప్పుడల్లా అది బ్లాక్ గా అయిపోతుంది, అదొకటి మైనస్ పాయింట్. ఇది నేను మాన్యువల్ గా మళ్ళీ లెదర్ చేయించాను, బయట చేయించాను, అదొకటి కొంచెం. టాప్ ఎండ్ లో వస్తుంది, టాప్ ఎండ్ లో ఎస్, టాప్ ఎండ్ లో విత్ స్టిచెస్ మొత్తం మీకు లెదర్ వచ్చేస్తుంది టాప్ ఎండ్ లో మటుకు, అదొకటి ఉందండి దీంట్లో. సో ఇంటీరియర్ నుంచి ఏమేమి మీరు అప్గ్రేడ్ చేశారు ఒకసారి? అప్గ్రేడ్ లో వచ్చేసి నేను వైర్లెస్ కి ఇది ఒకటి ఇచ్చాను. తర్వాత నేను ఇప్పుడు కూర్చున్న సీట్ ఏదైతుందో ఇది వెంటిలేటెడ్ అండి. Okay. So this ventilated cover is from Honda, not from outside. Okay. So this is from the Honda brand itself. Okay. So you can see the Honda brand here. Okay. So this costed me around 6,000. మీకు ఇప్పుడు ఏంటంటే మసాజ్ వస్తుంది దీంట్లో, అండ్ ఏసీ మన కూలింగ్ వస్తుంది. యా, సో ఇదేమో మసాజర్, ఇదేమో మనకు ఏసీ కూలింగ్, 3 లెవెల్స్ ఉంటుంది. సో దిస్ USB తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ వెంటిలేటెడ్ సీట్. సో దీని కూలింగ్ కానివ్వండి సాటిస్ఫైడ్ అయినా? కూలింగ్ ఈజ్ లైక్ నాట్ సో గుడ్, యావరేజ్ అండి. యా, అంటే కొద్ది వరకు వీ కెన్ గెట్ దట్ మసాజ్ ఈస్ గుడ్ ఎనఫ్ అండి. 3 లెవెల్స్ ఉంటాయి మసాజ్ లో కూడా, ఇట్స్ గుడ్ ఎనఫ్. ఈ స్కఫ్ ప్లేట్స్ ఎక్కడ నుంచి? స్కఫ్ ప్లేట్స్ ఇవి నేను బయట ఆఫ్ మార్కెట్ ఏమన్నా వైరింగ్ కటింగ్? నో, దట్స్ వాట్. నేను వైరింగ్ ఏం కట్ చేయకుండా ఏం చేశానంటే ఈ రూఫ్ లైట్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇది ఇక్కడ నుంచి తీసుకొని నేను జస్ట్ ఏంటంటే స్కిన్ పైన నుంచి చేశాను, కానీ ఎక్కడ కటింగ్ అనేది అయితే చేయలేదు. అండ్ ఐ సజెస్ట్ డోంట్ గో ఫర్ ఎనీ యునో కట్ చేయడం, మోడిఫికేషన్స్ బై డిస్కనెక్టింగ్ ద వైర్ ఆర్ సంథింగ్. యూ షుడ్ నాట్ డూ దట్. నాది అన్ని చూడండి మీకు ప్లగ్ అండ్ ప్లేనే ఉంటుంది. ఐఎమ్ యూజింగ్ అనదర్ డివైస్, ఐ విల్ షో యూ. ఓకే, ఇప్పుడు మీరు ఇది కూడా చూస్తే ఈ డివైస్ నేను యుఎస్ నుంచి తెప్పించాను. ఈ డివైస్ మెయిన్లీ ఏంటంటే మనకి ఏదైనా మెసేజ్ ఏదైనా పాస్ చేయాలి వెనకాల వాళ్ళకి అన్నప్పుడు, లేకపోతే ఇఫ్ వి నీడ్ సమ్ హెల్ప్ అన్నప్పుడు మనకు మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనం దీనికి మెసేజ్ పెడితే దిస్ విల్ షో అప్ టు ది పర్సన్స్ హు ఆర్ కమింగ్. ఇది ఎక్కువ యూఎస్ లో అక్కడిక్కడ యూస్ చేస్తాను. దీనికి కూడా నేను బయట ఎక్కడి నుంచి తీసుకోలేదు, ఈ రూఫ్ లైటింగ్ నుంచే నేను ఆ కనెక్షన్ తీసుకొని ఇలా వేసేసుకొని ఆ యూఎస్బి ప్లగ్ అండ్ ప్లే అండి, అంతే. సో నో మోడిఫికేషన్స్ రిగార్డింగ్ ద ఎలక్ట్రిక్ వర్క్ అండి, అసలు ఏది కూడా మోడిఫికేషన్స్ అనేది
అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఆఫ్ మార్కెట్ వేయించాను. స్పాయిలర్ వచ్చేసి ఆఫ్ మార్కెట్ దాంట్లో లైట్ వస్తుంది. ఎస్ బ్రేక్ మనకు బ్రేకింగ్ వచ్చినప్పుడు దాని కనెక్షన్ టైల్ లైట్స్ కి ఇచ్చేసారు. అంతే. ఇప్పుడు మనకు టైల్ లైట్ లో ఏది ఉందో అక్కడి నుంచే చేసుకున్నామండి. ఓకే. సో మనకు టైల్ లైటింగ్ లో వచ్చేసి ఇక్కడ నుంచే ఇచ్చేస్తారు, కానీ ఏ డిస్కనెక్షన్ వైర్స్ కటింగ్ మాత్రం ఏమీ చేయలేదు. అండ్ మీకు బ్యాక్ స్పేస్ కూడా ఎనఫ్ అండి. ఐ మీన్ లైక్ సూపర్ గుడ్ అండి. ఇది ఆల్మోస్ట్ లైక్ 500+ లీటర్స్ ఉంటుంది. సో గుడ్ ఎనఫ్. యూ విల్ గెట్ ఇన్ టు దిస్ ఎనీథింగ్. ఐ మీన్ యూ కెన్ పుష్ ఇట్ ఎనీథింగ్, ఇట్ విల్ టేక్ ఇట్ అప్. సో ఇంకోటి ఈ మధ్య సేఫ్టీ బాగా దట్స్ రైట్ ఒక రీజన్ అయిపోయింది. కరెక్ట్. మీరు నిజంగా జెన్యున్ గా చెప్పండి, మీ కారు సేఫ్టీ వైజ్ గా ఎంతవరకు ఉందట? సో ఇది రేటింగ్ వచ్చేసి ఎన్క్యాప్ రేటింగ్ వచ్చేసి మీరు హోండా సిటీ చూసుకుంటే 4/5 అండి. ఓకే. సో ఫర్ మీ ఇట్స్ గుడ్ ఎనఫ్. అంటే నేను ఈ కార్స్ మామూలుగా డ్యామేజ్ అయినాయి కూడా, రోడ్స్ మీద మామూలుగా చిన్న యాక్సిడెంట్స్ అయినాయి కూడా చూసా. మచ్ డ్యామేజ్ అయితే జరగలేదు అసలు, అంటే రియాలిటీలో రియల్ టైంలో కూడా. సో సేఫ్టీ వైజ్ కూడా గుడ్. బట్ ఫ్రంట్ పార్ట్ ఏదైతుందో అది సెన్సిటివ్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే నా బంపర్స్ కూడా ఏదన్నా మామూలుగా యానిమల్ వచ్చి గుద్దినప్పుడు, లేకపోతే కుక్క వచ్చి ఏదైనా గుద్దినప్పుడు కూడా పగిలిన రోజులు ఉన్నాయి డెఫినెట్లీ. ఐ రిప్లేస్డ్ మై బంపర్ వన్స్. సో అది మాత్రం ఇంకొంచెం క్వాలిటీ బాగుంటే, ఫైబర్ క్వాలిటీ ఏదైతే వాడు బంపర్స్కి ఇస్తున్నాడో ఇట్ కెన్ బి గుడ్ ఎనఫ్, బెటర్ ఉండాలి. యా. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో మీరు మెయింటెనెన్స్ తక్కువ అని అన్నారు. కరెక్ట్. సో జర్మన్ కార్స్ ఆఫ్ స్కోడా, వోక్స్వ్యాగన్ కాస్ట్లీ ఉంటాయి. హైయర్ ద మెయింటెనెన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, ప్యాకేజ్ అంతా అయిపోయింది, ఓకే ఒప్పుకుంటాను. సో వర్నా డీసెంట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. కరెక్ట్. చాలా మంది హోండాకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ అంటారు. లేదా ఎంతవరకు నిజం? మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వస్తుంది? నేను మొన్న ఆయిల్ చేంజ్ అదంతా చేయించినప్పుడు కూడా ఇట్ డింట్ వెంట్ మోర్ దెన్ 6,000 ఆర్ సంథింగ్ అండి. 6,500 ఆర్ సంథింగ్ అంతే. మీకు ఇంకోటి వచ్చేసి, మీరు జర్మన్ అన్నారు, ఐ గో విత్ దట్. బట్ మీకు బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఈ ఇంజన్ ఇచ్చినంత క్రెడిబిలిటీ మనకు ఆల్రెడీ దిస్ ఇస్ ప్రూవెన్. జర్మన్ ఈజ్ సంథింగ్ వేర్ ఇన్ ఇట్ కేమ్ ఆఫ్టర్ హోండా. ఫస్ట్ హోండా ప్లేస్ అయింది ఇక్కడ. సో నేనేమంటానంటే, గోయింగ్ బై మెయింటెనెన్స్, గోయింగ్ బై ద ఎక్స్పీరియన్స్, మనకి దీని క్రెడిబిలిటీ, దీని రిలయబిలిటీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే కూడా నో నాన్ సెన్స్ కార్ అంటారు మీరు హోండా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా. మీకు ఎక్కువ ట్రబుల్ ఉండదు, మీకు ఎక్కువ షోరూమ్కి వెళ్ళాల్సిన పనే పడదు అసలు. ఇన్ కేస్ ఏదైనా పడినా కూడా స్పేర్ పార్ట్స్ ఆర్ నాట్ మచ్ కాస్ట్లియర్. ఐ డోంట్ సే దట్ అది కాస్ట్లీ కాదని నేను అంటే, కంపారిటివ్లీ డెఫినెట్లీ నాట్ మచ్ కాస్ట్లియర్ అండి. ఓకే. అండ్ సేల్స్ ఈ మధ్య హోండా సిటీవి తగ్గాయి. స్టార్టింగ్ అసలు ఫస్ట్ జనరేషన్ దీని అంత క్రేజీ సేల్స్ ఇంకోటి లేదు. సెకండ్ జనరేషన్ అలాగే ఉండే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి వస్తున్న కొద్ది క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మరి దీని రీసేల్ వాల్యూ ఆలోచించారు పర్చేస్ చేసే టైంలో మీరైతే? నాకైతే రీసేల్ వాల్యూ కూడా హోండా సిటీ, నేను దీన్ని తీసుకునే ముందు కూడా నేను 4th జనరేషన్ చాలా సెర్చ్ చేశాను హోండా సిటీ, ఫస్ట్ ఏదైనా దొరుకుతుందా అని చెప్పి. మార్కెట్లో నేను వినింది ప్రైమరీ, నేను మాదాపూర్ మొత్తం ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద హైదరాబాద్ తిరిగాక వాళ్ళు చెప్పిన మాట ఒకటే, హోండా సిటీ వాళ్ళు ఒకవేళ ఎవరైతే ఓనర్స్ ఉంటారో దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సెకండరీ కార్, ఇట్ ఈస్ ఓకే. అంటే కొత్త కార్కి వెళ్ళినా కూడా దే విల్ నాట్ సెల్ దిస్ ఫర్ షూర్. ఇన్ కేస్ హోండా సిటీ సెల్ అయిందంటే దేర్ మైట్ బి సమ్ ఇష్యూ ఏదో అని అంటారు, కానీ డెఫినెట్లీ ఇదైతే వర్త్ అండి. అంటే ఇప్పుడు నేను మార్కెట్లో పెట్టినా కూడా ఐ విల్ గెట్ గుడ్ ప్రైస్ ఫర్ షూర్. ఐ డోంట్ నో అబౌట్ ద మార్కెట్, బట్ డెఫినెట్లీ హోండాకి అయితే రీసేల్ డెఫినెట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇంకా కంపేర్ చేస్తే ఫోక్స్వ్యాగన్స్ కూడానే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ప్రైస్ మీకు తగ్గిపోతుంది సెకండ్ సేల్స్లో, మీరు మామూలుగా మార్కెట్లో కనుక్కున్నా కూడా. అంటే నేను ఆఫ్టర్ రీసెర్చ్ చెప్తున్నాను మీకు, విత్ ప్రూవెన్ దిస్ థింగ్. అండ్ ఇప్పుడు రెండే కార్స్ బాగా సెడాన్స్లో తక్కువ సేల్స్ ఉన్నాయి, అన్ని సెడాన్స్. అది ఉన్న సెడాన్స్లో ఒకటి వర్చస్ అండ్ స్లావే మంచి సేల్స్ అవుతున్నాయి. సో వర్నా అయితే కంప్లీట్ డౌన్ అయిపోయింది, సిటీ కొద్దిగా సేల్స్ అవుతున్నాయి. రైట్. సో ఈ 2025లో మీరైతే సిటీని సజెస్ట్ చేస్తారా? ఎవరికి సజెస్ట్ చేస్తారు? 2025లో కూడా నేను సిటీ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, ద రీజన్ బీయింగ్, ఎవరికైనా నో నాన్ సెన్స్ కావాలి అండ్ మనకి ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారు, మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంత దూరం వెళ్ళినా కూడా మనకు కొంచెం ఏమంటారు, మనకు ఆ అలుపు అనేది రావద్దు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ షుడ్ గో ఫర్ సిటీ అండి. ఈవెన్ టిల్ టుడే నన్ను అడిగితే మెయింటెనెన్స్ వైజ్ కానీ, రైడ్ కంఫర్ట్ వైజ్ కానీ, స్మూత్నెస్ వైజ్ కానీ, ఏ వైజ్ చూసుకున్నా కూడా స్టిల్ ఐ ఫీల్ దట్ హోండా సిటీ నేను రిగ్రెట్ అవ్వను ఈ రోజు కూడా. ఐ సజెస్ట్ యూ. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ కార్స్ 18 lakhs పడుతుంది మీకు, స్కోడా కానీ ఫోక్స్వ్యాగన్ కానీ, విత్ దీస్ ఫీచర్స్ వాట్ ఎవర్ ఐ సెట్ టిల్ నౌ.
మనకు దీంట్లో మీకు 15లోనే వచ్చేస్తుంది, 15.5 నుంచి. మనకు బేస్ మోడల్ వచ్చేసి 14.5 సంథింగ్ ఉంది. ఇప్పుడు విత్ సన్ రూఫ్ మీకు యానివర్సరీ ఎడిషన్స్ వచ్చేసి కూడా 15+లో మీకు యూ విల్ గెట్ గుడ్ కార్. యూ రైడ్ ఇట్ ఫస్ట్. అంటే నేను ఏమంటున్నానంటే మీరు డ్రైవ్ చేసిన తర్వాత యూ ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూజన్ అని నేను చెప్పగలను. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో టాప్ మోడల్ వెళ్తే అడాస్ కూడా వస్తుంది. ఎస్, దట్స్ జర్మన్ కార్స్లో ఇంకా అడాస్ ఇంట్రొడ్యూస్ చేయలేదు. కానీ నిజంగా అడాస్ని మనం ఎంతవరకు నమ్ముకోవచ్చు మన ఇండియన్ రోడ్స్కి అనేది మీరు కన్సిడర్ చేయాలి. సి ఇట్ ఈస్ జస్ట్ ట్రెండ్. అంటే మనం ఏదో అడాస్ అని వెళ్ళిపోతున్నాం కానీ ఐ ఫీల్ క్రూజ్ ఈజ్ ఎనఫ్ అండి మనకి. ఇప్పుడు నేను కూడా హైవేలో క్రూజ్ 80 పెడతాను, ఐ విల్ గెట్ ఎ గుడ్ మైలేజ్ ఫార్ షూర్. నేను పెట్టి వదిలేస్తాను, దట్ ఈస్ ఎనఫ్. అడాస్ నిజంగా మీరు నమ్ముకొని వెళ్తారా? హౌ మెనీ ఆర్ యూజింగ్ ఇట్? సి పర్చేస్ సంథింగ్ విచ్ యూ యూజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్, యు పర్చేసింగ్ ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అంటే మనకు వేస్ట్ అండి నన్ను అడిగితే. కొన్నిసార్లు టాప్ వేరియంట్స్ లో కూడా ఒక టాప్ వేరియంట్ కి అండ్ టాప్స్ ఇంకా టాప్ కి లగ్జరీ అని పెట్టి అడాస్ ఒక్కదానికే వెళ్తున్నారు చాలా మంది. రైట్. ఇప్పుడు హోండా సిటీలో కూడా మీకు అడాస్ ఉంది. ఇప్పుడు మనకు 2025లో ఏదైతే మోడల్స్ ఉన్నాయో అది వేరియంట్ నుంచి ఏమో స్టార్ట్ అవుతున్నట్టుంది. ఎస్, విఎక్స్ నుంచే, V2 విఎక్స్ నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది. అడాస్ ఉంది దీంట్లో కూడా. బట్ నేను చెప్తున్నాక రియాలిటీలో అడాస్ అనేది యూస్ చేయరు. అండ్ మనకు ఆటోమోటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కూడా సజెస్ట్ చేయట్లేదు. వీ కాంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ అడాస్ అండి. సో నాకు తెలిసి అంత పెద్ద యూస్ఫుల్ ఫీచర్ అని అయితే నేను అనుకోను అడాస్. అండ్ ఈ ప్రైస్ అయితే ఇప్పుడు లేదు, 2022 ప్రైస్ ఆన్ రోడ్తో మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకుంటారా? రైట్ అండి. నేను వచ్చేసి అప్పుడు 14.5 lakhs పడింది నాకు. ఇప్పుడు వచ్చేసి 4 lakhs కట్టాను. తర్వాత 7 years ఈఎంఐ వచ్చేసి 16,000 per month పెట్టాను. ఓకే. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? అండ్ హోండా బెటర్ చేసుకుంటే అని అనిపిస్తుందా సిటీలో? హోండా ఏది బెటర్ చేసుకుంటే అంటున్నారా? ఏ విషయంలో? ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డెఫినెట్గా మార్చాలండి, కంప్లీట్గా మార్చాలి వాళ్ళు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అప్గ్రేడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు మెయిన్గా ఒకటి కవర్ చేయాల్సింది ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ 2025 కార్స్కి వైర్లెస్ ఇచ్చేసారు. ఓకే. సో దీంట్లో సేమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, కాకపోతే మాకు అప్గ్రేడ్ చేసుకునే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి పాత వాళ్ళకి. ఎందుకంటే మీరు ఇన్ఫోటైన్మెంట్ చేంజ్ చేయలేదు, జస్ట్ సాఫ్ట్వేర్ వర్జన్ చేంజ్ చేశారు. సో మేము వైర్లెస్ డివైజెస్కి వెళ్ళేదానికన్నా మాకు అది ఆప్షన్ ఇస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని నేను అనుకుంటాను హోండా నుంచి. అండ్ ఇంకోటి వచ్చేసి టైర్ ప్రొఫైల్ అండి. ఇంత హెవీ బాడీకి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ 185 195 సెక్షన్ ఇస్తే దీని స్టెబిలిటీ చాలా బాగుంది. డిఫాల్ట్ గా బేస్ వేరియంట్ నుంచి 195 ఇచ్చేసి. సి బేస్ వేరియంట్ 185 ఇస్ గుడ్ ఎనఫ్. మిడ్ నుంచి అయినా అట్లీస్ట్ 195 ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఈ బాడీకి సూట్ అయ్యేది మాత్రం 195 సెక్షన్ టైర్స్ మాత్రమే డెఫినెట్గా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాబిన్ నాయిస్ నేను చెప్పింది అది కొంచెం వాళ్ళు డెఫినెట్గా ఈ బటర్ స్మూత్నెస్ ఇంజన్కి వాళ్ళు ఆ క్యాబిన్ నాయిస్ కూడా సైలెంట్ చేస్తే చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఐ మీన్ సిటీ అంటేనే ఒక సైలెంట్ కంఫర్ట్ పీస్ కోసం తీసుకుంటారు. అలాంటి కొంచెం విన్ నాయిస్ వస్తాయి కూడా ఫ్యామిలీస్ డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది. ఎస్ అవునండి. సో కన్సిడర్ చేయొచ్చు 2025లో స్టిల్. ఎందుకంటే ఇట్స్ ఎ డాక్టర్ కార్ అని స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇట్స్ ఎ పీస్ కంఫర్ట్ ఉంటుంది. చిన్న అన్నీ కూడా మీరు కొంచెం అవాయిడ్ చేసేస్తే సిటీ ఈజ్ ద బెస్ట్ ఈ రోజు కూడా. సో ఇలాగే రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.